ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను నాకు చాలామంది ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, జిఎస్టీ మనం తీసుకోవడం వల్ల మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ ఆగిపోతాయా అని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. సో అందుకోసమే నేనైతే ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కనుక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే నెక్స్ట్ టైం మీకు ఇలాంటి డౌట్స్ అనేవి రావన్నమాట. సో కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా లోపం ఉంటే మీరైతే కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ నా వీడియోస్లో నేనైతే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్ గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటి అంటే, మన గవర్నమెంట్కి డబ్బులు ఏ విధంగా వస్తాయి. మన గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో మన దగ్గర నుంచి అయితే డబ్బులు వస్తాయి అన్నమాట. అది కూడా గవర్నమెంట్ మన దగ్గర నుంచి రెండు రకాలుగా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. అది డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటి అనమాట. ఈ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, మనకు తెలిసి మనం కట్టే ట్యాక్స్నే మనం డైరెక్ట్ ట్యాక్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్. మనకు వచ్చే ఆదాయం ట్యాక్స్ స్లాబ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేటప్పుడు మనం ఎంత పర్సంటేజ్ అని గవర్నమెంట్కి అయితే మనం ట్యాక్స్ పే చేస్తాం. అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే మనం అయితే ట్యాక్స్ పే చేస్తాం. సో ఇది మనకు తెలిసి మనం పే చేస్తాం కాబట్టి ఇది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇందులోనే ఇంకోటి ఉంటుంది, అదేంటి అంటే కార్పొరేట్ ట్యాక్స్. మనం ఏదైనా ఒక కంపెనీని రన్ చేస్తున్నప్పుడు మన కంపెనీకి ప్రాఫిట్స్ వస్తుంటాయి కదా, ఈ ప్రాఫిట్స్ పైన మనం గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ అనేది పే చేస్తుంటాం. సో ఇలా ట్యాక్స్ పే చేయడాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అని అంటారు అన్నమాట. అలాగే వెల్త్ ట్యాక్స్. ఈ వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రాపర్టీని బై చేస్తున్నప్పుడు మనం ఆ ప్రాపర్టీ వాల్యూ మీద మనం అయితే కొంత ట్యాక్స్ అనేది పే చేస్తాం. సో దీన్ని వెల్త్ ట్యాక్స్ అని అంటారు. వీటన్నిటిని కలిపి డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసి మనం గవర్నమెంట్కి పే చేస్తున్న ట్యాక్స్లు అనమాట. సో వీటిని డైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫ్రెండ్స్, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు, సపోజ్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మనం కొన్నామంటే ఆ వాటర్ బాటిల్ ఎంఆర్పిలోనే మనం కట్టాల్సిన ట్యాక్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనకు తెలియకుండానే మనం ఈ ట్యాక్స్ అనేది పే చేసేస్తుంటాం. దీన్నే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు జిఎస్టీఏ. కాకపోతే ఈ జిఎస్టీ రాకముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది చాలా రకాలుగా ఉండేది మన దేశంలో. అది ఎలా అంటే, సెంట్రల్ ట్యాక్సెస్ అని ఉండేది అండ్ స్టేట్ ట్యాక్సెస్ అని ఉండేది. సెంట్రల్ ట్యాక్సెస్ వచ్చేసరికి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, అడిషనల్ డ్యూటీస్ ఆన్ కస్టమ్స్, అడిషనల్ డ్యూటీస్ ఆన్ ఎక్సైజ్ అని ఇంకా చాలా రకాల ట్యాక్సెస్ అయితే ఉండేవి. అలాగే స్టేట్ ట్యాక్సెస్ వచ్చేసరికి పర్చేస్ ట్యాక్స్, విఏటి, వ్యాట్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇలాంటి చాలా రకాల ట్యాక్సెస్ అయితే ప్రజలపైన పడడం అయితే జరిగేది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఏం చేశారంటే, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పద్ధతి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో 2017 జూలై 1వ తేదీన ఈ జిఎస్టీని అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జిఎస్టీ అంటే ఏంటి అంటే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. గూడ్స్ అంటే వస్తువులు, సర్వీస్ అంటే సేవలు అనమాట. వస్తువులు మరియు సేవల పైన విధించే పన్ను. ఈ జిఎస్టీ అనేది 4 టైప్స్గా ఉంటుంది, 4 రకాలుగా ఉంటుంది. అదొకటి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూజిఎస్టీ, ఐజిఎస్టీ అనమాట. ఫస్ట్ సిజిఎస్టీ ఏంటి అంటే, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇదేంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్స్ని సిజిఎస్టీ అని అంటారు అనమాట. అండ్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇది రాష్ట్రాలు విధించే, అంటే రాష్ట్రాలు కలెక్ట్ చేసే ట్యాక్స్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి యూజిఎస్టీ. ఇదేంటి అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇదేంటి అంటే, లైక్ ఇప్పుడు ఢిల్లీ, పాండిచ్చేరి ఇలాంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, వీటి నుంచి వచ్చే ట్యాక్సెస్ని యూజిఎస్టీ అంటారు అనమాట. అండ్ ఐజిఎస్టీ అంటే ఏంటి అంటే, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇదేంటంటే, ఒక 2 రాష్ట్రాల మధ్య ఒక కంపెనీ ఉండి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం డబ్బులు అనేవి ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు ఆ కంపెనీ పై నుంచి జనరేట్ అయ్యే ట్యాక్స్ ఉంటుంది కదా, దీన్ని ఇంటిగ్రేటెడ్ ట్యాక్సెస్ అంటారు అనమాట. అంటే 2 రాష్ట్రాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల నుంచి వచ్చే ట్యాక్స్ ని ఐజిఎస్టీ ట్యాక్స్ అని అంటారు అనమాట. ఫ్రెండ్స్, ఈ జిఎస్టీలో కొన్ని ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఉంటాయి అనమాట. 0%, 5%, 12%, 18% అండ్ 28% అని ఇలా స్లాబ్స్ రూపంలో ఈ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని బట్టి మనకైతే ఈ స్లాబ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మొబైల్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ పైన ఇప్పుడు 18% అయితే జిఎస్టీ ఉందన్నమాట. అంటే
మొబైల్ ఫోన్ మనం ఏదైనా కొనేటప్పుడు ఆ మొబైల్ ఫోన్ పైన 18% జిఎస్టీ అనేది మనం పే చేస్తున్నట్టుగా. అండ్ అలాగే ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ పైన 3% అనేది మనం జిఎస్టీ పే చేస్తాం. ఈ 3% జిఎస్టీ అనేది ఎలా పే అవుతుందంటే సిజిఎస్టీ 1.5% అండ్ ఎస్జిఎస్టీ అనేది 1.5% మనం అనేది పే చేస్తున్నాం. బట్ ఇది ఎట్ ఎ టైం మనం 3% పే చేస్తాం. అందులో నుంచి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ అని చెప్పి డివైడ్ అయ్యి మన ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి అయితే కలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 40 lakhs కంటే ఎక్కువ వస్తువుల పైన కానీ లేదా 20 lakhs కంటే ఎక్కువ మనం అందించే సేవల పైన కానీ సర్వీసెస్ పైన కానీ మనకి యాన్యువల్ ఇన్కమ్ కనుక వస్తున్నట్లయితే, మన ఆదాయం ఒక సంవత్సరానికి అంత కనుక దాటినట్లయితే మనం తప్పకుండా జిఎస్టీ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన యాన్యువల్ ఇన్కమ్ అంత లేకపోయినా కూడా మనకి జిఎస్టీ అవసరం ఉంది అంటే మనం ఎప్పుడైనా సరే మనం జిఎస్టీ తీసుకోవచ్చు. జిఎస్టీ తీసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ లేవు, బట్ జిఎస్టీ తప్పనిసరిగా తీసుకోవాలి అనేది ఎప్పుడంటే మన యాన్యువల్ ఇన్కమ్ అనేది గూడ్స్ పైన 40 lakhs, సర్వీసెస్ పైన 20 lakhs క్రాస్ అయ్యేటప్పుడు మాత్రమే మనం అయితే తప్పకుండా జిఎస్టీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి వస్తే, మనం జిఎస్టీ తీసుకోవడం వల్ల మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫ్రీ స్కీమ్స్ అన్నీ ఆగిపోతాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి అంటే, మనం జిఎస్టీ తీసుకోవడం వల్ల మనకైతే ఎలాంటి ఫ్రీ స్కీమ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఆగిపోవు అనమాట. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జిఎస్టీ మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి, మన యొక్క ఆదాయం, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఈ వివరాలన్నీ గవర్నమెంట్తో మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంచుకుంటాం అనమాట. అంటే మనం కట్టే ట్యాక్స్ అవ్వచ్చు, లేదా మనకు జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి మనం బిజినెస్ కోసం కావచ్చు లేదా సర్వీసెస్ కోసం కావచ్చు, మనం ఈ జిఎస్టీని యూజ్ చేసి మనం బిజినెస్ కానీ ఏదైనా రన్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు మన తాలూకు హిస్టరీ అంతా గవర్నమెంట్ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ కనుక పెడితే మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ చూస్తుంది. లైక్ ఇంత ల్యాండ్ ఉండాలి, ఇంత యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి అని మనకు ఒక కండిషన్స్ అయితే పెడతారు. సో ఈ కండిషన్స్ మనకి ఎలిజిబుల్ అయితేనే మనకి ఆ ఫ్రీ స్కీమ్ అనేది వర్తిస్తుంది కదా. సో ఇన్ కేస్ మీరు ఏమైనా మీ యాన్యువల్ ఇన్కమ్ రీచ్ అయ్యేటప్పుడు మీకు వచ్చే స్కీము, ఆ స్కీమ్లో కనుక ఇలాంటి కండిషన్ కనుక ఉంటే, మీకు ఇంత ఇన్కమ్ రీచ్ అయినప్పుడు మీకు ఈ స్కీమ్ వర్తించదని ఏదైనా ఒక కండిషన్ ఉంటే మీకు తప్పకుండా ఆ స్కీమ్ అయితే ఆగిపోవచ్చు. బట్ ఇక్కడ తప్పకుండా ఆగిపోద్ది అని మనం చెప్పలేము. ఫర్ సపోజ్ ఇప్పుడు రేషన్ కార్డ్ బియ్యమే ఉంది, దీనికి ఎలా అంటే కండిషన్స్ ఎలాంటివి ఉంటాయంటే, మనకి పెర్ మంత్ 10,000 కంటే ఎక్కువ ఉండకూడదు మన ఇన్కమ్ అనేది, మన శాలరీ లాంటిది ఏదైనా కావచ్చు. అలా ఉంటే మనకైతే రేషన్ కార్డుకి మనం ఎలిజిబుల్ కాము. బట్ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు 10,000 కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళకి రేషన్ రావట్లేదా? ఆ టైం వస్తే మాత్రం మనం ఏం చేయలేము. మొత్తం వెరిఫికేషన్ జరిగేటప్పుడు అంతా పోతే పోవచ్చు. బట్ అంతవరకు మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిపోయిందని చెప్పి సడన్గా ఆపేయడం అయితే జరగదు. అది ఎప్పుడైనా మళ్ళీ సర్వేల్లోనో దేంట్లోనో తేలి మీకు అయితే స్కీమ్లు అనేవి పోవడం అయితే జరుగుతుంది. అంతవరకు కానీ మనం రీచ్ అయిన వెంటనే మనకైతే స్కీమ్లు అనేవి ఆగిపోవడం అయితే జరగదు. ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, జిఎస్టీ తీసుకోవడం వల్ల మనకి ఫ్రీ స్కీమ్స్ అనేవి ఆగిపోవు. మనం ఆ స్కీమ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్లోనే మనం ఉంటే మనకు ఆ స్కీమ్స్ వస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మీకైతే కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా చెప్పినా కూడా కింద కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో నేను నా తప్పుడు మళ్ళీ జరగకుండా నేనైతే నా వీడియోస్లో రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.